హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉప్మా ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను గోధుమ రవ్వ ఉప్మా ఏ విధంగా తయారు చేయాలి అనేది చూపిస్తున్నానండి. మనకి సండే వస్తే చాలు హాస్టల్స్లో ఉప్మానే పెడతారు. కానీ అప్పట్లో ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదు. ఉప్మాని కూడా చాలా డెలీషియస్గా ఎంతో బాగా చేసుకోవచ్చు అని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని అందులో ఉప్మా మనం ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నామో దానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం పోపు దినుసుల్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం 1 లేదా 2 ఎండుమిర్చిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అండ్ ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 లేదా 2 పచ్చిమిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేస్తున్నాను. మన క్వాంటిటీకి తగ్గట్లుగా 1 లేదా 2 టమాటోస్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లాన్ని కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నాను. అల్లం ఫ్లేవర్ అనేది నచ్చకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఆప్షనల్ అండి, ఎవరిష్టం వాళ్ళది. నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా సాల్ట్ని ఇక్కడ ముందుగానే యాడ్ చేయడం వల్ల ఈ టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ త్వరగా మగ్గుతాయి. తగినంత పసుపును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మన క్వాంటిటీకి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడానికి మెజర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే దానికి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో మనం ఎన్ని గ్లాసెస్ అయితే రవ్వ తీసుకుంటామో దానికి ట్రిపుల్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ని టేస్ట్ చూసి అందులో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూత పెట్టి క్లోజ్ చేసి ఈ వాటర్ని బాగా కాగనివ్వాలి. ఈ వాటర్ కాగేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో అయినా పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చండి. వాటర్ బాగా మరిగించిన తర్వాత దీనిలోకి రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని వాటర్లో యాడ్ చేస్తూ గరిటెతో కలబెట్టుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ మూత పెట్టి క్లోజ్ చేసి ఈ రవ్వని కూడా బాగా ఉడికించాలి. ఒక సైడ్ రవ్వ ఉడికేలోపు ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొంచెం ఘీని యాడ్ చేస్తున్నానండి. కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసి ఘీలో బాగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ ఉడికిందో లేదో మనం మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. రవ్వ ఉడికించేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో రవ్వ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అందులోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి రవ్వ ఉడికినప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని కలిదిప్పుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఉప్మాని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్కి అయినా తినేసేయొచ్చండి. ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఉప్మా ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.